నీ పాదధూళి మెరుపవుతను నీ వెలికవుతను లేక ఈ మట్టిలో నా మొలక హలో హాయ్ గైస్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు ఆ సాంగ్ మ్యాచ్ చేయబోతున్నాం సాయి పల్లవి పిక్స్తో. వీడియో డిస్క్రిప్షన్లో ఫుల్ ఫైల్ లింక్ ఇస్తాను, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఫాంట్ కూడా ఇస్తాను, ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే ఇలా ఉంటుంది. ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఉంటాయి, ఫొటోస్ ఏమి ఉండవు. అలా ఉంటుంది. ఫస్ట్కి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేసేయండి. సైడ్ కనండి. సైడ్ కనంగా అలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రూప్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ బటన్ డూప్లికేట్ లేయర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. చూసారా, మళ్ళీ అదే గ్రూప్ని మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ చేయండి. అలా చేసినాక ఈ గ్రూప్స్ మూడింటిని ఓపాసిటీ తక్కువ ఉంటుంది, 100% చేసుకోండి. 3 గ్రూప్స్కి ఇలానే చేసుకోండి. ఇప్పుడు చూసారా ఫోటో ఎంత నీట్గా కానీ వస్తుందో. ఇలా ఫస్ట్ ప్లస్ బటన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేయాలి కదా. ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను. దీన్ని అన్ని వరకు జరుపుకొని ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే పైన ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి కరెక్ట్గా సెట్ చేసుకుని జూమ్ చేసుకొని కొంచెం ఎఫెక్ట్స్ క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి కలర్ అండ్ లైట్లో కింద డౌన్లో శాచురేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్ చేసి మొత్తం మైనస్ చేయండి, బ్లాక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి అదే కలర్ అండ్ లైట్లో ఇక్కడ ఎక్స్పోజర్ కామా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ దాన్ని కొంచెం ఇలా మైనస్ చేసుకోండి. మైనస్ చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి పూర్తిగా కిందికి తీసుకోండి. ఎలా అయితే పూర్తిగా కిందికి తీసుకుని వెళ్తున్నానో మీరు అలానే తీసుకోండి. ఆ సాంగ్ పైన పెట్టుకోండి. ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఎక్స్పోజర్ కామని ఇంకా తగ్గించుకోండి, పూర్తిగా తగ్గించుకోండి. కొంచెం ఒక -1.70 చేసుకోండి. 17 పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్స్లో ఫొటోస్ రీప్లేస్ చేయాలి. గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఎవరైతే ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టి రీప్లేస్ చేసుకోండి. నేను ఫోటో పెడుతున్నాను, ప్లస్ బటన్ కరెక్ట్గా జూమ్ చేసుకోండి. ఆ వీడియో ఇంకా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు జూమ్ చేసి బ్యాక్ తీసుకోండి. ఇలా 3 గ్రూప్స్ ఉంటాయి, ఆ 3 గ్రూప్స్లో అదే ఫోటోని రీప్లేస్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి ఆ 3 గ్రూప్స్లో అలానే ఒకటే ఫోటోని 3 సార్లు రీప్లేస్ చేసుకుంటే సెట్ అవుతుంది. అలా చేసి ఒకసారి బ్యాక్ తీసుకోండి. చూసారా అలా వచ్చిందా? సేమ్ ఇప్పుడు ఆ 3 గ్రూప్స్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. ఇంకో బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ని మూడింటిని లాంగ్ ప్రెస్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే కట్ అవుతాయి. కరెక్ట్గా బీట్ మార్క్ వరకు సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ ఉన్నాయి కదా డౌన్లో, ఆ గ్రూప్స్ పైన పెట్టేసి ఇందాక సేమ్ ఎలా అయితే గ్రూప్స్లో ఫొటోస్ రీప్లేస్మెంట్ చేశారో ఈ ఫొటోస్ కూడా ఈ గ్రూప్లో కూడా ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి, సేమ్ అలానే మీరు చేసుకోండి. డిలీట్ చేసింది. ఒక గ్రూప్ క్లిక్ చేశారు, మళ్ళీ రెండో గ్రూప్లో కలర్ ఆ ఫోటో క్లిక్ చేసుకొని సేమ్ అదే ఫోటోని మళ్ళీ పెట్టి పైకి జరుపుకోండి. ఇలా
మళ్ళీ మూడోది కూడా ఇలానే జరుపుకోండి. ఎడిట్ గ్రూప్ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ సేమ్ అదే ఫోటోని పెట్టి బ్యాక్ తీసుకోండి. చూపించడానికి నేను అలా ఫాస్ట్గా పెడుతున్నాను. చూసారా, ఫస్ట్ది ఇలా వస్తుంది, ఇది సెకండ్ది. ఇలా 3 కాపీ చేసుకోవడం, కాపీ పేస్ట్ చేసి బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఎన్ని బీట్ మార్క్స్ అయితే ఉన్నాయో అన్నిటి కూడా ఇలా చేసుకొని అట్లా ఫొటోస్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో అయితే సేవ్ చేసుకోండి.